అందరికీ నమస్కారం అండి. ఇది మా ఊరు పక్క ఊర్లో ఉన్న తోట. ఇది చూడండి, ఆడ పనిచేసే పిల్లోడు దేవేందర్ రెడ్డి వాళ్ళ తోట. ఇది జేఆర్ కొత్తపల్లిలో దేవేందర్ రెడ్డి చేసిన పంట అండి. ఇది ఎల్లో టాల్ వక్కల సీడ్ సూపర్గా వచ్చిందండి పంట. అమోహం, దీన్ని వేరే మాటలో వర్ణించడానికి లేదు. జస్ట్ ఒక కటింగ్ మాత్రమైంది. చూడండి, ఆ పిల్లోడు, ఆయన దగ్గర పనిచేసే పిల్లోడు, అతని పేరు ధనంజయ రెడ్డి. ఎల్లో టాల్ వక్కల సీడ్ బ్రహ్మాండంగా వచ్చిందండి. చాలా అద్భుతంగా ఉంది పంట. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉందండి. ఇది సుమారుగా ఎకరంలో వేశాడు. ఈ ఎకరంలో కూడా మంచి పంట తీసాడండి ఈసారి. ధర కూడా చాలా బాగుంది. ధర నిమిత్తం కొరకు ఆయన సంప్రదిస్తూ రోజు ఆయన కనుక్కుంటూనే ఉన్నాడు. ఈరోజు ఏ పంట ఏం పోతుంది, ఏం ధర పోతుందని కనుక్కుంటూ ఎక్కడ రూపాయి ఎక్కువ వస్తున్న రైతు అక్కడికి వేస్తున్నాడు. ఇది మాది కర్ణాటక సరిహద్దు ప్రాంతం కాబట్టి కర్ణాటకలో ఉన్నటువంటి నంగిలి పూల మార్కెట్కి వేస్తున్నాడు ఆయన. మాది కర్ణాటక బోర్డర్ పక్కన కాబట్టి నంగిలి, ములబాగం, కోల ఇట్లా వేస్తూ ఉంటాడు ఆయన. సూపర్గా ఉందండి. పువ్వు చూస్తుంటే ఆనందం అవుతుంది. చాలా బాగా వచ్చింది సీడ్స్. చూడండి, పూలు మొత్తం ఒకే సైజులో ఉన్నాయి. వేరే వేరే సైజు లేకుండా ఒకే సైజు. భలే బాగా వచ్చిందండి తోట. చూస్తుంటే కంటింపుగా తెలుస్తుంది. చూడండి, సైజు ఏ విధంగా ఉంది. మొత్తం ఒకేలా ఉందండి తోట. చూస్తుంటే ఆనందం అవుతుంది. పంట అంటే ఈ విధంగా చేయాలి. పంట మొత్తం చాలా కష్టపడి చేశారు. చూడండి, పువ్వు ఏ విధంగా ఉందని. పువ్వు సైజు కూడా ఒక పువ్వు వచ్చేసి 50 నుంచి 75 గ్రాముల దాకా వస్తుంది ఒక పువ్వు. వెయిట్ కానీ చూడండి, పంట కానీ చాలా బాగుందండి పంట. ఈ రైతుకి హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఇతను ఒక కంపెనీలో వర్క్ చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడు. ఈయన భయంకరంగా చేశాడండి పంట. చాలా ఆనందం వేస్తుంది. చూడండి, అంతా ఒకే ఎల్లో కలర్. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈయన వరుసకి 3 అడుగుల గ్యాప్, చెట్టుకి అడుగు పెట్టాడండి. అడుగున్నర ఉంది. చెట్లు చనిపోయిన ఇక్కడ పూడ్చలేదు ఆయన. చూడండి, ఎల్లో టాల్ వక్కల సీడ్ అండి. ఇది సీడ్, ఇది కూడా కర్ణాటకలోనే తెచ్చాడు ఈ సీడ్.
3 రోజులు ప్లేస్ వదిలినా కూడా ఆయనకు సరిపోవటం లేదు. పంట బాగా దిగుబడి వచ్చింది. పంట చాలా వేపుగా వచ్చింది. 3 అడుగులు వదిలినా కూడా సరిపోవటం లేదు. ఇంకొకసారి ఇంకొంచెం జాగా కొంచెం వెడల్పు వదులుకొని చెట్టు ఇంకొంచెం పలసన వేస్తే ఇంకా మంచి పంట వస్తుందని చెప్తున్నాడు రైతు. చూస్తున్నారు కదా పంట ఏ విధంగా ఉందనేది. అక్కడక్కడ తినడానికి అప్పుడప్పుడు తినడానికి వంకాయ వేసుకున్నాడు కూరల కోసం. పంట అయితే బ్రహ్మాండంగా వచ్చిందండి. చూస్తున్నారు కదా. ఆయన ఫోటో కూడా నేను మెన్షన్ చేస్తాను వీడియోలో లాస్ట్లో. మీకు ఎవరైనా పూలు కావాలంటే ఆయన సంప్రదించగలరు. ఈ నెంబర్ కూడా పెడతాను నేను డిస్క్రిప్షన్లో. బ్రహ్మాండంగా వచ్చిందండి పంట, అమోఘమండి. ఎటువంటి మందులు కూడా ఒకే కంపెనీ వాడుతున్నారు. ఆయన మందులు కూడా తక్కువ కొట్టాడు. ఆరోగ్యంగా ఉంది. దీంతో ఆవు పెంట, గొర్రె ఎరువు, కోడి ఎరువు వేశారండి. బ్రహ్మాండంగా వచ్చిందండి తోట. రసాయనాలు చాలా తక్కువ వాడారు. చెట్టు చేమ బాగా పెట్టుకున్నాడండి. ఇందులో టమాటా వేద్దాం అనుకున్నారు. అనివార్య కారణాల వల్ల పువ్వులు వేశారు. పర్లేదండి, సరే బాగా వచ్చింది పంట. డ్రిప్ ఇరిగేషన్ కూడా బాగుంది.